బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అనంతరం ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ లడ్డూలో కల్తీ జరిగింది నిజమేనని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని అన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం గ్రావెల్ ఇసుక మాఫియాలు లేకుండా సుభిక్షంగా ఉందన్నారు. रसू भाई कैसे हो? बहुत दिन हो गया तुमको देख के. नाम याद है ना? किशोर गुरुकुला, जनसेना पार्टी, पवन कल्याण फॉलोयर. ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం ओम शांति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నమస్కారం. నేను కిషోర్ గునుకుల, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి భంగం కలిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్షరాల నిజం, సత్యం. లడ్డూ నిజంగా కలుషితం అయి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. మేము ఇతర మతాలని, ఎవరిని, కులాలను కానీ మతాలను కానీ దూషించలేదు. కేవలం హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని మేధావులు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ రోజున నేను భగవంతునిపై నమ్మకం కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వలేని ఒక ఎక్స్ సీఎం నాకు నోటీసులు ఇచ్చారు, మీరందరూ పూజ చేయండి అని నానా యాగి చేస్తున్నాడు. మాకు కావాల్సింది కూడా అదే. నిన్నటి రోజున నిజంగా వైసీపీ నాయకులు ధర్మ పరిరక్షణ జరగాలని, తిరుమల దేవస్థానంలో అపవిత్రమైన లడ్డూ విషయంలో న్యాయం జరగాలని కానీ ఖచ్చితంగా మీరు కానీ పూజలు చేస్తుంటే మేము కూడా అదే మాట్లాడుతున్నాం. మరే ఇతర వ్యాఖ్యలు చేయలేదు. ఖచ్చితంగా కూడా లడ్డూ అపవిత్రం చేసిన వారి పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ, रसू भाई कैसे हो? बहुत दिन हो गया तुमको देख के. नाम याद है ना? किशोर गुरुकुला, जनसेना पार्टी, पवन कल्याण फॉलोयर. ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం అటుపక్క గ్రావెల్ తవ్వకాలు లేవు, ఇటుపక్క ఇసుక తవ్వకాలు లేవు, భూదందాలు లేవు, భూ ఆక్రమణలు లేవు, వైసీపీ పెత్తందారుల అజమాయిషీలు అసలే లేవు అని అనుకునే లోపల వచ్చేసారు ప్రసన్న గారు. బహుత్ దిన్ హో గయా ఆప్కో దేఖ్ కే. పద్ధతిగా ఉంటే బాగుంటుంది. వచ్చి రాగానే అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీలోకి మీరు ఏదో వస్తున్నారని చెప్పి ఎవరో అనుకుంటున్నారు. ఇటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా అనేది మాకు మాత్రం సందేహమే. ఎందుకంటే మీరు చేయని అవినీతి లేదు. కోవూరు నియోజకవర్గంలో నైట్ ఆర్టిస్ట్ అంటే రాత్రి కళాకారుడు ఎవరు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎన్నిసార్లు చెప్పాను, మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. ఇంట్లో వారిని క్షోభ పెట్టి అనేక సమయాల్లో మీరు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిందే. మీరు చేసే చేష్టలు, వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మీరు ప్రవర్తించే విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. తల్లి వయసున్న కాడి నుంచి చిన్న బిడ్డ కాడ దాకా కూడా మీ కోపం, మీ ఆరాటం, మీ ఆత్రం, మీ ఆవేశం, మీ పెడద్రం అన్నీ
ప్రజలు చూసేశారు, ముసలితనం అయిపోయింది, ఇంకా మీకు రాజకీయాలు అవసరం లేదు, ఇంకా కోవూరులో ఉన్నారా అనుకున్న టైంలో ఎక్కడి నుంచో కోవూరుకు వచ్చారు, మీరు కోవూరులో లేరు. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షమైన పాలన కోవూరుకు అందిస్తున్నారు. క్లీన్ కోవూరు జేయంగా ప్రశాంతి మేడం గారు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పశ్చాత్తాప దీక్షకు మద్దతుగా గత 11 రోజులుగా నెల్లూరులో మేము చేస్తున్న మద్దతు పోరాటాల్లో భాగంగా ఈరోజు జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళో నవగ్రహాలకు శాంతి చేసి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రజలకు అంటకుండా ప్రజల్ని దీవించమని కాపాడాలని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని మీద సిట్టు వేస్తున్నారు. ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరూ కూడా శిక్షపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడతారని కోరుకుంటున్నాను. ప్రసన్న గారికి ఒక వెల్ విషర్గా మీకు ఒక మాట చెప్తున్నాను. దయచేసి కోవూరు నియోజకవర్గం వరకు చూడబాకండి, రాజకీయ సన్యాసం తీసుకోండి. మీకు రాజకీయం చేసే అర్హత ఇక లేదు. జై జనసేన, జై